From today, a small consistent step will create a big future tomorrow. ఈ రోజు నుండి నిరంతరంగా నువ్వు వేసే ప్రతి చిన్న అడుగు అది నీకు భవిష్యత్తులో పెద్ద విజయాన్ని అందిస్తుంది. వెర్బ్ ఫార్మ్స్ V1 V2. గ్రో, గ్రూ, గ్రోన్. బిల్డ్, బిల్ట్, బిల్ట్. చూస్, chose, chosen. Win, won, won. గ్రో ఎదగటం, గ్రూ ఎదిగింది, గ్రోన్ ఇప్పుడే ఎదిగింది. బిల్డ్ నిర్మించడం, బిల్ట్ నిర్మించారు, బిల్ట్ ఇప్పుడే నిర్మించారు. చూజ్ ఎన్నుకోవటం, చోజ్ ఎన్నుకున్నారు, చోజన్ ఇప్పుడే ఎన్నుకున్నారు. విన్ గెలవటం, వన్ గెలిచారు, వన్ ఇప్పుడే గెలిచారు. V1 V2 V3. Present tense, past tense, perfect or past participle. Simple future tense. Friends, ఫ్యూచర్ లో ఇంగ్లీష్ కాన్ఫిడెంట్ గా మాట్లాడాలంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది మనం ఫ్యూచర్ లో జరిగే యాక్షన్ ని చెప్పడానికి యూజ్ చేస్తాము. అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుద్ది అని చెప్పడానికి, భవిష్యత్తులో ఒక పని జరుగుద్ది అని చెప్పడానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉపయోగిస్తాం. భవిష్యత్తులో ఒక పని జరుగుద్ది అని చెప్పడానికి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. యు కాన్సంట్రేట్ ఆన్ ద సబ్జెక్ట్ ప్లస్ will plus V1. Example 1. I will study English. I will study English. He will call me. He will call me. He will call me. I will study English అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ విల్ స్టడీ ఇంగ్లీష్. హీ కాల్ మీ. అతడు నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తాడు. నేర్చుకుంటాను, చేస్తాడు. ఇవి ఇంకా భవిష్యత్తులో మనకి జరిగే ప్రక్రియలు కాబట్టి ఇది మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్తాము. స్ట్రక్చర్ సబ్జెక్ట్ విల్ వెర్బ్ 1 లాస్ట్ లో ఆబ్జెక్ట్. If you enjoyed this video, like, share and subscribe please.